ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది కులమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని కులాలు అక్కడ గెలుపోటముల్ని డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నాయి. ఏపీలో మెజారిటీ సంఖ్యలో ఉన్న కాపులు ఏటో అధికారం అటేనా? అధిక సంఖ్యాక వర్గంగా ఉన్న కాపులు ఈసారి ఎవరికి కాపు కాశారు? కూటమి పార్టీల ధీమా నిజమవుతుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే ప్రధానంగా 3 కులాల ప్రస్తావన వినిపిస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీలకు కూడా కులాల ముద్ర ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే కమ్మ, రెడ్డి, కాపు కులాల చుట్టూ రాజకీయం తిరుగుతూ ఉంటుంది. స్థూలంగా ఆంధ్రప్రదేశ్ను కమ్మ, రెడ్డి, కాపు కుల రాజకీయ క్షేత్రంగానే చూస్తుంటారు. పార్టీలు తరచూ బీసీ మంత్రం జపించినా బీసీలు అనేది ఏ ఒక్క కులంగానో కాకుండా వేర్వేరు కులాలు కావడం వల్ల మళ్లీ ఆ 3 ప్రధాన కులాల చుట్టూనే రాజకీయం తిరుగుతుంది. ముఖ్యంగా జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్న కాపు సామాజిక వర్గం ఎటువైపు మొగ్గితే వారిదే విజయం. ఏపీ పవర్ పాలిటిక్స్ లో కనిపించని ఆ 4వ సింహమే కాపు కులమని రాజకీయ వర్గాల్లో తరచూ వినిపించే మాట. మరి ఈసారి కాపులు ఎవరికి ఓటు వేశారు అన్నది ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరిగాయి. జనం నాడి పెద్దగా అందడం లేదు. ఎవరికి వారే తమదే గెలుపన్న ధీమాతో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కాంబో సూపర్ సక్సెస్ అవుతుందని కూటమి అంచనా వేస్తుండగా సంక్షేమ పథకాలు తమను మరోసారి అధికారంలోకి తెస్తాయని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. ఇరు పార్టీలది బలమైన విశ్వాసం. ఈసారి గెలుపు తమదేనన్న ధీమా. కానీ ఈసారి కాపులు ఎటువైపు ఓటు వేశారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రతి ఒక్కరూ కాపు ఓట్ల గురించే చర్చించుకుంటున్నారు. కాపు ఓట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. అయితే ఇందులో ఎవరిది పైచేయి అన్నది ఫలితాల తర్వాత మాత్రమే తేలనుంది. అయితే కాపుల మద్దతుపైనే జయాపజయాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండడంతో కూటమికే కాపుల ఓట్లు వేశారని కొందరు అంటుంటే, ముద్రగడ లాంటి నాయకులను తమ వైపు తిప్పుకుని వైసీపీ కూడా ఎన్నో కొన్ని కాపు ఓట్లను తమ ఖాతాలో వేసుకుంది అనే మాట కూడా వినిపిస్తోంది. అయితే మెజారిటీ కాపు సామాజిక వర్గం మాత్రం ముద్రగడ వైపు కంటే కూడా పవన్ వైపే ఎక్కువ మంది ఉన్నారని అంటున్నారు. కూటమికే 35% పైగా కాపుల ఓట్లు పడి ఉంటాయని చెబుతున్నారు. కాపులు ఏపీ రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నారు. వారు దాదాపుగా 70 నుంచి 75 అసెంబ్లీ సీట్లలో గెలుపోటములను ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నారు. అయితే వారు మొదటి నుంచి ఒకే పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు. అలాగే ఒకే పార్టీకి కమిటైన వాతావరణం లేదు. సహజంగా చూస్తే కాపులు ఎక్కువసార్లు కాంగ్రెస్తో ట్రావెల్ చేశారు. ఇక టీడీపీతో 1983, 1985, 1995లలో ఎన్టీఆర్ జమానాలు అడుగులు వేశారు. 1999లో కాంగ్రెస్, టీడీపీ 2 పార్టీల వైపు కాపులు సర్దుకున్నారు. 2004లో ఏకపక్షంగా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు. 2009లో మాత్రం ప్రజారాజ్యం పార్టీకి మెజారిటీ కాపులు అండగా నిలబడ్డారు. అదే కాపులు 2014లో తెలుగుదేశానికి అవుట్ రైట్ గా సపోర్ట్ ఇచ్చారు. ఇక 2019లో కాపులు మెజారిటీ శాతం వైసీపీని బలపరిచారు. కొంత శాతం జనసేనతో కలిసి సాగారు. ఇది ఉమ్మడి ఏపీ, విభజన ఏపీలో కాపుల రాజకీయ ప్రయాణం. ఇక ఇప్పుడు కాపులు మెజారిటీ శాతం కూటమి వైపే నిలబడినట్లు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండడమైతే జగన్ సర్కారు తమకు ఏమీ చేయలేదన్న అసంతృప్తి ఇంకో కారణమంటున్నారు రాజకీయ పరిశీలకులు. చూడాలి మరి ఫలితాలు ఎలా ఉంటాయో అన్నది.